కరీంనగర్ జిల్లా బీజేపీలో ఆధిపత్య పోరు ముదురుతోందా? బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్గా సీన్ మారిపోతోందా? ఈటెల వర్గాన్ని బండి సంజయ్ అనుచరులు టార్గెట్ చేశారా? ఆ కారణంగానే ఈటెల అనుచరులు కమలం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారా? ఈ క్రమంలో ఈటెల చేసిన కామెంట్స్ కమలం పార్టీలో కాకరేపుతున్నాయా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాషాయ పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. కొద్ది రోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయి రహస్య సమావేశాలు నిర్వహించడం హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ఈటెల రాజేందర్ అనుచరులు జమ్మికుంట, కమలాపూర్లో రహస్యంగా భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకే టికెట్లు కేటాయించాలని సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ గ్రూపు రాజకీయాలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీలో వర్గాలు ఉండవని, ప్రతి ఒక్కరూ పార్టీ జెండా కోసమే పనిచేయాలన్నారు బండి సంజయ్. మరోవైపు ఈటెల వర్గీయులకు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ వర్గీయులు కూడా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో హుజూరాబాద్ బీజేపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే ఈటెల రాజేందర్ అనుచరుడు కాషాయ పార్టీకి రాజీనామా చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వర్గం ఆ వర్గం ఉండదు, ఎవరు అనుకుంటే వాళ్ళు పుడతారు. ఒక్కడికి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీ కోసం ఉండదు, ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తూ ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించవు, దాన్ని అనుమతించవు. దాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ లేని సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు కట్టంటే బండి సంజయ్కి పార్టీకి హుజూరాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. టికెట్ ఇవ్వమంటారా? అంతా కష్టపడి పనిచేశారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరి ద్వారా చేయండు? వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు, వీళ్ళకి ఎదిగిస్తున్నా వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు అసలు నాకు వర్గాలు తెలియదు. నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంత యాక్టివ్గా లేను. ఎవరికో నాకేం తెలుసు. ఉమ్మడి హుజూరాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ వర్గం తమను అణచివేస్తోందని ఈటెల వర్గీయులు ఆరోపిస్తున్నారు. గత 25 ఏళ్లుగా ఈటెల వెంట ఉన్నామని, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో తమకు సీట్లు కేటాయించాలని సూచించినా జిల్లాలో ఇతర బీజేపీ నాయకుల ఆధిపత్యంతో తమకు నష్టం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈటెల అనుచరుడు హుజూరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి రాజీనామా చేశారు. దాంతో తన అనుచరులను ఈటెల ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. ఈ సందర్భంగా తాను శత్రువుతో కోట్లాడతా కానీ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకోనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ వర్గీయులతో హుజూరాబాద్లో ఈటెల వర్గీయులకు అంతర్గత పోరు ముదురుతున్న నేపథ్యంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ అనేక త్యాగాలకు అడ్డా అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. గతంలో హుజూరాబాద్ నుంచే అనేక పోరాటాలు చేశామన్నారు. భారత రాష్ట్ర సమితి నుంచి బయటకు రావడానికి అనేక కారణాలున్నాయని చెప్పారు. తాను పదవుల కోసం పార్టీ మారలేదని ఈటెల స్పష్టం చేశారు. అయితే ఈటెల ఇంటికి వచ్చిన కార్యకర్తలు ఏ పార్టీ కండువాలు ధరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిర్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, సాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని నేర్చుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు మనకు స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు. మనం ధీరంతో కొట్లాడతాం తప్ప కుట్రదాలతో కొట్లాడటం కాదు. మనం ఈ కుట్రలని, ఈ కుతంత్రాలని మీదికొక మాట లోపలికొక మాట మాట్లాడటం ఏదైతే మీరు అంటున్నారో
వాళ్ళ సంగతి తేల్చాల్సినటువంటి శక్తి, సత్తా, దాన్ని ఛేదించేటువంటి కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప మన చిన్నవాళ్ళం. ఇప్పుడు ఈటెల రాజేందర్ కామెంట్స్ కమలం పార్టీలో కాకరేపుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ఎవరూ స్పందించవద్దని బండి సంజయ్ తన అనుచరులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈటెల చేసిన తప్పు చాలని, ఆయనను హైకమాండ్ వద్ద మరింత చులకన చేయడానికి ఇది సరిపోతుందని బండి సంజయ్ అనుకుంటున్నారు. బీజేపీలో చేరినా తనకు సరైన గుర్తింపు లేదని ఈటెల భావిస్తున్నారు. గతంలో కేంద్ర మంత్రి పదవి ఇస్తారని చెప్పారు. ఆ తర్వాత బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తామన్నారు. అది కూడా రాలేదు. అయితే తనకు రాష్ట్ర చీఫ్ పదవి రాకపోవడం వెనక బండి సంజయ్ ఉన్నారని ఈటెల బలంగా నమ్ముతున్నారు. తనకు రాష్ట్ర చీఫ్ పదవి ఇస్తామని మోడీ, అమిత్ షా హామీ ఇచ్చినా అడ్డుగా బండి నిలవడంతో చేతికి అందిన పదవి నోటికి అందకుండా పోయిందనే నిరాశలో ఉన్నారు. అయితే పార్టీ చీఫ్గా రామచంద్రరావుకు ఇచ్చినా అది బండి సంజయ్ ఖాతాలో అని ప్రచారం జరుగుతోంది. దాంతో ఎంపీ ఈటెల అసంతృప్తికి గురవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే బండి సంజయ్ను నేరుగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.